నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ అలాగే అవుట్సోర్సింగ్ సంబంధించిన ఉద్యోగులు మాత్రం ధర్నా చౌక్ వద్ద మాత్రం భారీ ధర్నా అయితే నిర్వహిస్తున్నారు. వాళ్ళకి గల ప్రాబ్లం ఏంటంటే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ధర్నా చేపడుతున్నారు, ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? అయితే ఈరోజు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి అన్ని శాఖల్లో పనిచేస్తున్నారు. పని తీసుకుంటున్నారు, కానీ దానికి సంబంధించిన జీతం కానీ ఉద్యోగ భద్రత కానీ లేదు. రెండో పిఆర్స్ ప్రకారం మాకు వేతనాలు ఇవ్వాలి, అది 26,000 జీతం ఇవ్వాలి. స్త్రీలకి 6 నెలలతో కూడిన వేతనంతో కూడిన సెలవులు, ప్రసూతి సెలవులు ఇవ్వాలి. ప్లస్ అందరికీ పర్మనెంట్ చేయాలి. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని పర్మనెంట్ చేయాలి. సీనియర్ జూనియర్ అనకుండా కనీస వేతనం 26,000 కంపల్సరీ ఇవ్వాలి. అందరికీ మళ్ళీ ఇన్సూరెన్స్, దాని బెనిఫిట్స్ మాకు ఏవైతున్నాయో అవన్నీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. సో మీరు అంటే ఇంతకుముందు ప్రభుత్వ దృష్టికి కానీ తీసుకొచ్చినప్పుడు కానీ ప్రభుత్వ వర్గాలు కానీ మంత్రులు కానీ అధికారులు కానీ ఏం చెప్తున్నారు? అయితే ప్రభుత్వ వర్గాలు ఎంపీలను కలిసినాము, ఎమ్మెల్యేలను కలిసినాము, మినిస్టర్లు కలిసినాము, దీనికి సంబంధించిన శాఖలను కలిసినాము, ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా కలిసినాము. కానీ చట్టాలు మారుస్తున్నారు, కానీ చట్టాలు కూడా అమలు చేస్తలేరు. అయితే ఈ మధ్యలో 970 జీవోను తీసుకొచ్చి మా మీద వెయిట్ వేసారు. మా దగ్గర నుంచి ఇది బిల్స్ కొట్టడానికి ఏవైతున్నాయో అవి తీసేసుకున్నారు. కానీ వాటిని మళ్ళీ ఇచ్చి, కానీ వాటి మా పేరు మీద లేవు. ఎవరైతే వార్డ్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పారు. అయితే దీంట్లో మాకు ఉద్యోగ భద్రత ఏం లేదు, సేఫ్టీ లేదు. వాళ్ళు రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలంటుంది. కాబట్టి అవి మా పేరు మీదే ఉండాలి, మేమే వాటిని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలి. అలాంటి బాధ్యత మాకు అప్పచెప్పాలని మేము కోరుచున్నాం. సో మీరు చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు, ఎట్లా ఉంది ఫీల్డ్ లెవెల్లో మీ సమస్యలు ఏంటి, ప్రభుత్వ దృష్టికి ఏం అంశాలు తీసుకెళ్ళండి? మాది అమీన్పూర్ మండలం అండి. అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి వచ్చాము. అక్కడ ఇప్పుడు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి కూడా ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు, సరైన వేతనము లేదు. చాలని జీతాలతో చాలా రకాలుగా అవస్థలు పడుతూ ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు జీతం సరిపోని పరిస్థితిలో, పిల్లల్ని చదివించే పరిస్థితిలో, పేరెంట్స్ని చూసుకునే పరిస్థితిలో లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి, జీతం పెంచాలి అని చెప్పేసి మా అందరి డిమాండ్. సో ప్రభుత్వం అంటే ఉద్యోగ భద్రత విషయంలో ప్రభుత్వం ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఒకవేళ పర్మనెంట్ చేసే పరిస్థితి లేకపోతే ఏజెన్సీ వ్యవస్థ ద్వారా ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమవుతుందా, ఎట్లుంటుంది? ఏజెన్సీ తీసేయాలన్నా. మేము కొంత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము, మాకు బాధ్యత అనేది లేదు. మాకు నమ్మకం అనేది పోతుంది. ఇప్పుడు ఎవరు విఆర్ఏలు కానీ విఆర్ఓలు ఎవరు వచ్చినా వాళ్ళకి అప్పచెప్తున్నారు, మేము చేసేవని మా భద్రత లేకుండా పోతున్నది. సో మాకు అన్నట్టు ఒక ఉద్యోగ భద్రత కావాలని మేము కోరుకుంటున్నాం. జీతాలు కూడా మాకు గతంలో 2,000 జీతాల నుంచి చేసుకుంటూ వచ్చాం. మేము గ్రామ పంచాయతీలో 2,000 జీతానికి చేసినాం, 3,000 నుంచి చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు మాకు 16,000 జీతం వస్తున్నది. అలా ఈఎస్ఐపిఎఫ్ కట్టబోయి 13,000 వస్తున్నది. సో ఆ జీతం కూడా మేము చేసే కష్టానికి మాకు ఇవ్వట్లేదు వాళ్ళు జీతాలు. సో దాని గురించి మాకు జీతాలు కూడా పెంచాలి, మా కష్టాన్ని వాళ్ళు గుర్తించాలని. సో మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఏమి సమస్యలు ఏంటి అసలు ప్రధానంగా? ఇక్కడ సమస్యలు అంటే ముఖ్యంగా మేము అమీన్పూర్ మున్సిపాలిటీలో వర్క్ చేస్తున్నాం గత 10 years నుంచి కూడా. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ముఖ్యంగా మొన్నటి వరకు స్టేట్ డివైడ్ అయిన తర్వాత జీతాలు పెంచుతారని చెప్పి అట్లనే మాకుంటూ కొన్ని ఏమంటారు ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్పి మేము 10 years బిఫోర్ ఇప్పుడైతే ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం నుంచి మాకు చెప్పడం జరిగింది. సో అది ఉద్దేశం పెట్టుకుని కూడా మేము పాల్గొనడం, తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా ఇప్పటికే ఇట్లానే ఉన్నాయి. ఇప్పుడైనా ఇటువంటి చేంజ్ అవుతాయి అని చెప్పి, మాకు ఫెసిలిటీస్ అనేది జరుగుతాయని చెప్పి మేము ఇంత జరుగుతుంది. అమ్మ మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఏం చేస్తారు, ఏం చెప్పదలుచుకున్నారు? అమీన్పూర్ మున్సిపాలిటీ మాది. అయితే మాకు ఉన్న పనిలో కూడా మాకు రెవెన్యూ వాళ్ళు వచ్చారు, అంటే విఆర్ఓలు వాళ్ళు వచ్చారు. మాది మిషన్లో కూడా వాళ్ళే తీసేసుకున్నారు. సరే, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, పర్మనెంట్ చేయాలి, జీతాలు పెంచాలి. ఇంకోటి ఏంటంటే మేము రెవెన్యూ లేనిది కూడా అక్కడ ఏమీ లేదు. మేము చేసినంత పని కూడా వాళ్ళు చేయలేరు. వాళ్ళు ఎప్పుడో వస్తారు, మేము మార్నింగ్ ఫీల్డ్కి వెళ్ళి 7:30కి అట్లా వెళ్తాం, వాళ్ళు వచ్చేసరికి 11 అవుతుంది. అది మాకు మార్నింగ్ వెళ్తున్నాము, ఈవినింగ్ వస్తున్నాము. వాళ్ళని మమ్మల్ని గుర్తించాలి. మేము చేసిన పని కూడా వాళ్ళు చెయ్యలేరు, వాళ్ళకి తెలియదు కూడా, ఫీల్డ్లో వర్క్ వాళ్ళకి తెలియదు కూడా. కాబట్టి మాకు వచ్చే 15,000 మేము బతకలేము. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, జీతం పెంచాలి. అది
సో ఫీల్డ్లో మీరు వర్క్ చేసినప్పుడు కానీ ఎట్లాగా ఉద్యోగ భద్రత లేని కారణంగా అధికారం నుండి కానీ పై స్థాయి నుండి కానీ ఏమైనా వేధింపులు ఉంటాయా? అలాంటిది ఏముండదు, అలాంటి వేధింపులు ఏముండదు. మేము అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి వచ్చాము. అయితే మాకు కావాల్సింది ఏంటి అంటే కనీస పనికి కనీస వేతనం అని ఒకటి కావాలి. మా నుంచి మేము కోరుకునేది ఏంటి అంటే కరోనా సిచ్యువేషన్, పాండమిక్ సిచ్యువేషన్లో కూడా మేము మా ఫ్యామిలీస్ని కూడా కాదనుకొని మరి ముందుకుండి మేము పనిచేసాం. కనీసం అది కూడా మనసులో గుర్తించకుండా మమ్మల్ని ఈ రోజు నాడు రెవెన్యూ వ్యవస్థనే తీసేసి ఇవాళ వచ్చిన వార్డ్ ఆఫీసర్లకి మొత్తం అప్పచెప్పి మా రెవెన్యూ వ్యవస్థనే లేకుండా చేశారు. రెవెన్యూ వ్యవస్థ లేనప్పుడు గవర్నమెంట్ ఎలా డెవలప్మెంట్ అవుతుంది? మేము తీసుకొచ్చే ఫండ్స్ కానివ్వండి, మేము వసూలు చేసే బిల్స్, దానివల్లనే గవర్నమెంట్ డెవలప్మెంట్స్ అనేది జరుగుతూ ఉంటాయి. సో అలాంటిది అదొకటి దృష్టిలో పెట్టుకొని మేము చేస్తున్న మా పనిని మాకు అప్పచెప్పి మాకు కనీస వేతనం 26,000 రూపాయలు, 26,000 కనీస వేతనం మాకు ఇస్తూ మాకు ఉద్యోగ భద్రతని, మాకు ఇంకొకటి హెల్త్ పరంగా కూడా మాకు హెల్త్ కార్డ్స్ను ఇష్యూ చేయాల్సి ఉంటుంది. దాని పరంగా కోరుకుంటున్నాము. గత 20 సంవత్సరాల 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, కానీ మాకు ఎలాంటి కూడా లేదు. మేము 6,000 నుంచి చేస్తాం, పంచాయతీ ఉన్నప్పటి నుంచి చేస్తున్నాం. ఇప్పటి వరకు అయితే మాకు ఎలాంటిది లేదు. నా పేరు మహేందర్, ఉస్మాన్ యూనివర్సిటీ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్స్ యూనియన్ ప్రెసిడెంట్ని. రాష్ట్ర ప్రభుత్వం అనేక సెక్టార్లలో అవుట్సోర్సింగ్ విధానాన్ని తీసుకొచ్చి కార్మికులని కట్టు బానిసల్లాగా కనీస వేతనాలు ఇవ్వకుండా అనేక రకాలుగా ఇబ్బంది చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రుల యొక్క దళారుల యొక్క మద్దతుతో అవుట్సోర్సింగ్ విధానాన్ని తీసుకొచ్చి కాంట్రాక్టు వ్యవస్థని తీసుకొచ్చేసి వాళ్ళ కనీసమైనటువంటి హాలిడేస్ లేకుండా, కనీస వేతనాలు లేకుండా, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం లేకుండా, సరైనటువంటి సమయానికి జీతాలు ఇవ్వకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే మేము ప్రధానంగా చెప్తా ఉన్నాం, అనేక సందర్భాలలో గత ప్రభుత్వం కేసీఆర్ గారే అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానం లేకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేస్తానని చెప్పేసి చెప్పారు. కానీ 10 సంవత్సరాలు అసెంబ్లీ సాక్షిగా ఆయన పరిపాలన కొనసాగించిన ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా అవుట్సోర్సింగ్ విధానాన్ని ఎత్తివేయలేదు. ఇంకా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు వాళ్ళందరూ పర్మనెంట్ అవుతారని చెప్పేసి చిన్న చిన్న జీతాలతో కొన్ని 30 సంవత్సరాల నుంచి అనేక సెక్టార్లలో పనిచేస్తూ ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు 100 రూపాయల నుండి పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. 30 సంవత్సరాలు దాటుతూ ఉంది. కానీ అక్కడ ఇప్పటికి కూడా కనీస వేతనాలు సరిగా లేవు. వాళ్ళందరినీ కూడా అనేక రకాలుగా ఏదో పేరుతో ఉద్యోగాల నుంచి తొలగిస్తూ వాళ్ళందరినీ అనేక రకాలుగా ఇబ్బంది చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రధానమైనటువంటి డిమాండ్ అవుట్సోర్సింగ్ విధానాన్ని, టెండర్ను ఎత్తివేయాలి, కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలి, అట్లాగే వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఎక్కడి నుండి వచ్చారండి? ఏ అంశాలు చెప్పదలుచుకున్నారు ప్రభుత్వం? మేము ఉస్మాన్ యూనివర్సిటీ వచ్చామండి. మేము గత 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. కానీ మన ముఖ్యమంత్రి ఇంతవరకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానమే ఉండొద్దు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం ఏంద్రా బాబు, మరి అట్లాంటప్పుడు సీఎంఏ కాంట్రాక్ట్ పద్ధతి పెట్టుకోవచ్చు కదా అండి. అట్లా నవ్వులపాలు చేసి అవుట్సోర్సింగ్ కాంట్రాక్టులను పట్టించుకోకుండా, యూనివర్సిటీలను పట్టించుకోకుండా భ్రష్టు పట్టించి ఈరోజు మా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలని జీతాలతో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మాకు సమాన పనికి సమాన వేతనమన్నా, లేకపోతే కనీసం పర్మనెంట్ అన్నా చేయాలి, లేకపోతే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్న బేసిక్ శాలరీ అన్నా కనీసం మాకు ఇచ్చి మా యొక్క సమస్యలను తీర్చాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి కోరుచున్నాను. మొత్తంగా ఇది కాంట్రాక్టు అలాగే అవుట్సోర్సింగ్ సంబంధించిన ఉద్యోగులు అయితే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్మనెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏజెన్సీ విధానాన్ని అయితే రద్దు చేయాలి, అలాగే ఉద్యోగ భద్రత కూడా కల్పించాలి. చాలా పెండింగ్లో చాలా వరకు హామీలు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రభుత్వం ఉండాలి. గతంలో కేసీఆర్ కూడా హామీ ఇచ్చి నెరవేర్చలేదు. ఈ ప్రభుత్వమైనా ఇప్పటికైనా అధికారంలో ఉంది. అలాగే అధికారంలో రావడానికి మేమంతా కృషి చేశాము. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వర్క్ చేస్తున్న మాకు గుర్తింపునివ్వాలి, బీమా ఇవ్వాలి, చాలా అంశాలు మాత్రం పెండింగ్లో, వాటికి సాయం చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే మాత్రం పెద్ద ఎత్తున ధర్నాలు అలాగే నిరసనలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేలాగా చేస్తామని కూడా వాళ్ళు చెప్తున్న సందర్భం మాత్రం ధర్నా చౌక్ నుండి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంతోష్తో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.